మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మొదటి భార్య ఉండగానే పేరు మార్చుకొని మరి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. విషయం తెలుసుకున్న మొదటి భార్య కళ్యాణ మండపం వద్ద ఆందోళనకు దిగింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రూబెన్ 2012లో నీలిమాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యోగరీత్యా కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉన్న రూబెన్ ఆదర్శగా పేరు మార్చుకొని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. నీలిమ పెళ్లిని ఆపి ప్రయత్నం చేయగా ఆమెను రూబెన్ కుటుంబ సభ్యులు చితకబాదారు. తనను ప్రేమ వివాహం చేసుకోవడం రూబెన్ కుటుంబానికి ఇష్టం లేదని నీలిమ ఆరోపిస్తోంది. ఆ కారణంగా ఇప్పుడు రూబెన్ రెండో పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. తర్వాత 18లో పాప పుట్టింది. 18లో నాకు పాప పుట్టింది. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత కూడా నన్ను మోసం చేసేసి చెప్పకుండా కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు. అడిగితే నేను జాబ్ మీద వెళ్ళా, నా హెల్త్ బాగాలేదు, నాకు జాబ్ వచ్చింది కదా, జాబ్ చేసుకోవాలని చెప్తా వెళ్ళిపోతున్నాడు. నేను కావలి కోర్టులో పనిచేస్తున్నాను, కావలి కోర్టులో జాబ్ చేసుకున్నా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ నేను. అందువల్ల నేను ఎప్పుడు వచ్చి రావాలన్నా నాకు కుదిరేది కాదు. అయినా వస్తాడులే అని ఫోన్లు చేస్తూ ఉండేది. నా ఫోన్ కట్ చేసేవాడు, పిల్లల ఫోన్ ఎత్తేవాడు, పిల్లలకు చెప్పేవాడు వస్తాను లేరా మమ్మీకి అనుమానము అందుకే రావట్లేదు, అనుమానం తగ్గాక వస్తా అని చెప్తున్నాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నీకు అనుమానం, నేను వస్తే నువ్వు అనుమానం ఎవరో ఒకరితో అక్రమ సంబంధం అంటగడతావు, అందుకే నేను రావట్లేదు, నేను తర్వాత వస్తాను, నువ్వు మారితే వస్తా అనే చెప్తున్నాడు. ఈ రోజు నాకు సడన్గా తెలిసింది ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఆపదామని వచ్చాయి, పెళ్లి అయిపోయింది, ఏం చేస్తారు చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నారు. వాళ్ళ అన్న మోషే, వాళ్ళ నాన్న ఎర్రయ్య, వాళ్ళ అక్క భాగ్యమ్మ వాళ్ళు చెప్తున్నారు మేమే చేసాము, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తున్నారు. నా భర్తను బయటికి తీసుకురండి, నా పిల్లలకి నాకేం సమాధానం చెప్తారో చెప్పమానండి. నాతో డైవర్స్ కూడా కాలేదు, మాతో పిల్లలతో నాతో బాగుంటానే మమ్మల్ని మోసం చేశాడు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరి రూబెన్ కుటుంబ సభ్యులపై ఇటు నీలిమ ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి జయరాం? ప్రియ, నెల్లూరు జిల్లా కందుకూరులో ఈ రోజు భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్య ఇటు అడ్డుకున్న ఘటన అయితే ఇటు చోటు చేసుకుంది. ఈ రోజు కందుకూరులో ఎస్విసి కళ్యాణ మండపంలో రూబెన్ ఇటు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకుంటూ మొదటి పడే నీలిమ ఈరోజు మండపం దగ్గరకు వచ్చేసి ఇటు ఆమె అడ్డుకుంది. అయితే ఇటు నీలిమకు రూబెన్ కు 2012లోనే ఇటు మ్యారేజ్ అయింది. వీరికి ఒక పాప బాలుడు, ఒక బాబు ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ ఇటు నడుస్తూ ఉన్నది. అయితే ఇటు పాప బాబుతో ఆల్రెడీ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ తో రూబెన్ టచ్ లో ఉన్నాడు. అయితే నిన్నటి వరకు కూడా ఇటు నీలిమ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇటు ఆల్రెడీ టచ్ లో ఉంటాడు రూబెన్. ఒక్కసారిగా అయితే ఈ రోజు రెండో పెళ్లి ఇటు చేసుకోబోతున్నాడు. విషయం తెలిసినటువంటి ఇటు నీలిమ ఇటు ఈరోజు వచ్చి అక్కడ కందుకూరులో ఈ రెండో పెళ్లి చేసుకుంటున్న రూబెన్ మండపం దగ్గర వచ్చి ధర్నా చేసి ఇటు ఆందోళన దిగింది. అయితే రూబెన్ తన పేరు మార్చుకొని ఆదర్శ్ పెట్టుకొని ఈ రెండో వివాహం చేసుకోబోతున్నాడు. అయితే రూబెన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఇటు నీలిమపై దాడి చేశారు. నీలిమ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇటు కందుకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఆమె కందుకూరు స్టేషన్ లో ఉంది. థ్యాంక్ యూ జయరాం. మీరు అందరు కలిసి తీసుకున్న ఫోటో చూపించండి వాళ్ళకి.